ఈరోజు మనం త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ అనే వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. ఈ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్లో 9 ఎపిసోడ్స్తో తెలుగు డబ్బింగ్లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో చూద్దాం. నోయిడా హౌసింగ్ సింగ్ గవర్నమెంట్ ఆఫీస్లో అకౌంటెంట్గా పనిచేసే త్రిభువన్ మిశ్రా అనుకోని పరిస్థితులు ఎదురై మెయిల్ ఎక్స్ గార్డ్గా అంటే మగ వేసిగా ఎలా మారాడు, ఆ తర్వాత అతని జీవితం ఎలా మలుపు తిరిగిందో, భార్యకు 2 పిల్లలకు ఎంత మంచివాడిగా, ఉత్తముడిగా, లంచాలు తీసుకుని నిజాయితీపరుడుగా గుర్తింపు ఉన్న త్రిభువన్ మిశ్రా చివరికి ఏమయ్యాడు అన్నది ఈ వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ స్టార్టింగే అసభ్యకరంగా మొదలవుతుంది. అంటే ఫస్ట్ సీనే ఫ్యామిలీతో కలిసి చూడలేము. ఇంకా ఆ తర్వాత థియేటర్లో వచ్చే పాప్కార్న్ టప్ దగ్గర వచ్చే సీన్ త్రిభువన్ మిశ్రా ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇక అక్కడి నుంచి స్టోరీ చాలా మలుపులు తిరుగుతుంది. త్రిభువన్ మిశ్రా తన ఫ్యామిలీ నుంచి క్రైమ్లో ఎలా ఇరుక్కున్నాడు, ఆ తర్వాత ఎలా బయటపడ్డాడు అనేది బాగానే చూపించారు. కాకపోతే అక్కడక్కడ సాగదీస్తున్నట్లు అనిపిస్తుంది. వెబ్ సిరీస్లో ఒక్కొక్క ఎపిసోడ్కి చివరికి హుక్ వేసుకుంటూ వెళ్తారు. ఈ వెబ్ సిరీస్లో కూడా అలానే చేశారు. కానీ అవేమీ అంత బాగా ఏమీ లేవు. పర్ఫార్మెన్స్ల విషయంలో త్రిభువన్ మిశ్రా పాత్రలో మానవ కౌల్ చాలా బాగా చేశారనే చెప్పొచ్చు. అలాగే శ్వేతా బసు ప్రసాద్కి కూడా మంచి పాత్ర లభించింది. ఆమెని ఫస్ట్ చూసినప్పుడు మనం ఒక్కసారిగా గుర్తుపట్టలేము. తిలోత్తమ సోమి పాత్ర కూడా చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్లోనే కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి బాగా స్లో అయినట్టు అనిపిస్తుంది. కానీ చివరి ఎపిసోడ్ స్పీడ్ అందుకున్నట్లు ఉంది. అక్కడక్కడ అసభ్యకర సన్నివేశాలు వస్తూ పోతూ ఉంటాయి. హీరో పాత్ర మగ వేసిగా మారడం దగ్గర నుంచి అసభ్యకర సన్నివేశాలు ఇంకా ఎక్కువ అవుతాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంటుంది. అక్కడక్కడ సాంగ్స్ కూడా రీమిక్స్ సాంగ్స్ వస్తూ ఉంటాయి. పర్వాలేదు అనిపిస్తుంది. డైరెక్టర్ అమృత్ రాజ్ గుప్తా, పునీత్ కృష్ణ వెబ్ సిరీస్ బాగానే తీశారు. మధ్య మధ్యలో కొంచెం స్లో అయినా కూడా ఆకట్టుకుంటాయి. త్రిభువన్ మిశ్రా వెబ్ సిరీస్ పిల్లలతో కలిసి చూడకండి. ప్లీజ్ వాచ్ 18+ ఓన్లీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.